ఈరోజు అంటే 50 లక్షలు వాడిన రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితే ఈరోజు 35 లక్షలకు వాడి 70 రూపాయలకు అమ్ముతున్నారు టెంకాయ. ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే కింద కమెంట్స్ చదవండి ఒకసారి, కమెంట్స్ చదవండి. ఈరోజు అదే టోల్ గేట్ గురించి ఏదో 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటుంటే అది కూడా ఎమ్మెల్యే ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు, అది ఎంతవరకు సబబు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే టోల్ గేట్ గురించి మాట్లాడితే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం టోల్ గేట్ పెరుగుతూనే పోయింది. ఎప్పటి వరకు? 24 వరకు. 23, 24 కూడా 22, 23 2019, 20లో 15 లక్షలు పోయింది, 2020, 21లో 31 లక్షలు పోయింది, 2020, 22లో 26 లక్షలు పోయింది, 22, 23లో 45 లక్షలు పోయింది, 23, 24లో 39 లక్షలు పోయింది. అప్పుడు 100, 150 గేట్ వసూలు చేస్తుంటే ఇదే శాసనసభ్యురాలు పోయి ఇన్ని డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు, రేపు నేను కేసు పెడతాను, టోల్ గేట్ లేకుండా చేస్తాను, నేను అధికారంలోకి వస్తే అది డామ్ డూమ్ డూస్ అని మీడియాను కూడా తీసుకుపోయి అంతా హంగామా చేసింది. మరి 24, 25 19,30,000, 25, 26 20,31,000, 26, 27 25,04,000 రూపాయలు. మరి ఈరోజు టోల్ గేట్ ఎంత ఉంది? తగ్గాలి కదా. మరి 50 లక్షలు ఉన్నప్పుడు 100, 150 వసూలు చేస్తేనే, నువ్వు 45 లక్షలు ఉన్నప్పుడు 100, 150 వసూలు చేస్తే నువ్వు గొడవ చేసావు. ఈరోజు 25 లక్షల రూపాయలు ఉన్నప్పుడు తగ్గాలి కదా దానికి అనుగుణంగా. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, పోయిన సంవత్సరం కూడా చేసా, ఈరోజు ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నా, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే టోల్ గేట్ నేను 40 లక్షలకి మా వాళ్ళ చేత పాడిస్తాను. ఈరోజు 25 లక్షలకు పాడారు అంటే ఆ 40 లక్షల రూపాయలు గ్రామానికి వస్తుంది, అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధికి వస్తుంది, అహోబిలం గ్రామ పంచాయతీ అభివృద్ధికి. టోల్ గేట్ బోర్డు పెట్టడం కాదు, ఎల్ఈడి బోర్డు పెట్టి 100 రూపాయలు వసూలు చేపిస్తాం, అంతకంటే 1 రూపాయి వసూలు ఎక్కువ వసూలు చెప్పారు. మరి మీరు ఓకేనా? దానికి సిద్ధమా? ఎందుకు ఊరికే ఇట్లా పనికిరాని మాటలు పనికిమాలిన చేష్టలు అన్నీ చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కావడం. ఇంకొకటి, ఈరోజు అహోబిలం గుడిలో ఎవరెవరో ఉద్యోగాలు చేస్తున్నారు, లోకల్ వాళ్ళు చేయడం లేదు, లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లేదు, లోకల్ వాళ్ళకి ఇది లేదు అని మాట్లాడారు. ఈరోజు సాక్షి విలేకరి కొడుకు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అది ఎండోమెంట్గా ఉన్నప్పటి నుంచి ఆ పిల్లోడు ఎక్కినాడు, అప్పటి నుంచి పని చేస్తున్నాడు. ఆ పిల్లోడి మీద ఎట్లాంటి కంప్లైంట్ లేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళు అహోబిలం వాళ్ళు అంటున్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తూపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, గుబగుండం నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, తిప్పారెడ్డిపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చారు. వీళ్ళంతా అహోబిలం వల్ల. మరి వేరే మండలాలు వేరే గ్రామాలలో కాదా? మరి వాళ్ళు ఎందుకు వచ్చి ఎక్కారు? మీరు ఎట్లా ఇప్పించారు వాళ్ళకి ఉద్యోగాలు? మళ్ళీ ఇవి కూడా ఆన్ సేల్ బేసిస్. ఇవేమి మళ్ళీ ఉచితంగా వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు లేదు, ఆన్ సేల్ బేసిస్. ఎట్లా మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, మీ దేవుడు అంటే ఇది లేదు, మీకు ఏమాత్రం నిజాయితీగా వీళ్ళతో ప్రమాణం చెప్పేయండి, మేము 1 రూపాయి ఇవ్వకుండా మాకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళతో ప్రమాణం చెప్పేయండి. అదే గుళ్ళో అదే దేవుడి దగ్గర పనిచేస్తున్నారు అహోబిలంలో, వీళ్ళతో ప్రమాణం చెప్పండి, మేము ఎవరికి కానీ రూపాయి ఇవ్వలేదు, మాకు ఉద్యోగాలు వచ్చాయి. ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా ఈరోజు కేవలము రాజకీయం చేయడానికి, ఇంకోటి చేయడానికి, దేవునికి. ఈరోజు మేము చెప్పామా, అహోబిలంలో CAO ఒక ఆయన ఉంటే ఆయన కాకరికి దేవునికి వచ్చే సరుకులు ఆగిపోతే ఊరి బయటకు వచ్చి మన లారీ తెచ్చుకున్న పరిస్థితి. దాంట్లో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఏ పార్టీకి ఏం సంబంధం ఉంది? అసలు ఎవరో కాలేజీ వాళ్ళు, ఎవరో సస్రా కాలేజీ వాళ్ళు అంట చెన్నై వాళ్ళు స్పాన్సర్ చేశారు దేవుడికి. వాళ్ళు నంద్యాలలో ఏదో ఒక కిరాణా అంగడికో లేకపోతే ఒక హోల్సేలర్కో చెప్పారు, దేవునికి సంబంధించిన నిత్యావసర సరుకులన్నీ మీరు సప్లై చేయండి అహోబిలానికి, ఈ నెలకు సంబంధించి మేము డబ్బులు కడతాము. వాళ్ళని ఆపేసి లేదు మేమే చేయాలి, మేము చెప్పిన రేటుకే రావాలి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని పాలు కొట్టేసి మీ ఇంట్లో ఆడోళ్ళు వాడుకుంటుంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేక నువ్వే దాన్ని వాడుకున్నావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అదేవిధంగా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం ఉందనే అహంకారంతో గుళ్ళో పనిచేస్తున్న పూజారులని మీ పీకలు కత్తరిస్తాను, మీ పీకలను కత్తరిస్తానని చెప్పి మాట్లాడి మీరు ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తూ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అహోబిలంలో ఒక రోడ్ వేయలేకపోయినా, ఒక పని చేయలేకపోయినా, టూరిజం కింద మేము చేపించిన పనులన్నీ ఆపేసినావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా గతంలో ఎవరైతే నిన్ను బకాసుడు అని చెప్పి, నువ్వు తాగుబోతు అని చెప్పి నీ మీద విమర్శలు చేసి నిన్ను తిట్టినాడో, నిన్నే కాదు నేను చెప్తే నువ్వు పడతావేమో, నీ కన్న తండ్రిని కూడా తిట్టినాడో, నువ్వు వాడిని సంకలో వేసుకొని ఊళ్ళని తిరిగి ప్రచారం చేసుకొని నువ్వు వాడిని పక్కన పెట్టుకుని నువ్వు దేవుడిచ్చిన తమ్ముడిలాగా నా దత్తపుత్రుడని మీ నాన్న నా దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్పి నువ్వు సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు వాడిని. మీరు నాకు రాజకీయాలు చెప్తున్నారు, నాకు నీతులు చెప్తున్నారు, రాజకీయ నీతులు అంట.
ఆడపిల్లని నేనే ఒక మాట నన్ను అంటే ఉక్రోషంతో గెలుచుకొని చూపించి వాళ్ళని బయట పెట్టినాను. మీరు వాళ్ళని సంకలేసుకొని తిరుగుతున్నారు. మీరు నాకు నీతులు చెప్తున్నారు. నువ్వు ఓడిపోయినావు కాబట్టి సరిపోయింది. నువ్వు గెలిచింటే నా వల్లే గెలిచని చెప్పి తిరిగేవాడు వాడికి నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని మర్యాదలు ఇస్తున్నావు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. అంతేకాకుండా ఈరోజు నేను ఒకటే ఎక్కువ చాలా లెక్కలు చెప్పినాడు గంగుల బ్రిజేందర్. చాలా లెక్కలు చెప్పినాడు. ఇన్ని లెక్కలు కాదు, ఒకటి నేను చెప్తున్నా. మీ వాళ్ళు కట్టాల్సింది ఎంత, మా వాళ్ళు సరే మీ వాళ్ళు కాని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా, వాళ్ళందరితో నేను ఒకే ఒక రోజులో మొత్తం అమౌంట్ వాళ్ళని ఏదో ఒక ఇబ్బంది పెట్టైనా సరే కట్టిస్తా. నువ్వు కట్టిస్తావా 5 కోట్లు? నేను సవాల్ చేస్తున్నా. నువ్వు ఎట్లా సవాల్ స్వీకరించావు? మీ పార్టీకే ఆ బుద్ధి లేదు. నేను ఈరోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా. ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా. కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు అహోబిలం పోదాం, డిబేట్లో కూర్చుందాం. నువ్వా నేనా? నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తారో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో. వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం, ప్రజలందరి ముందర. ప్రజలు నిన్ను నమ్ముతారో నన్ను నమ్ముతారో ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళకాడ పెట్టి మళ్ళీ ఆలగడలు అడుగు పెట్టకుండా నేను ఎన్నిక తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు ఇంకొకటి ఒక కాల్ రికార్డింగ్ పెట్టినాడు, దాని గురించి కూడా మాట్లాడాలి. కాల్ రికార్డింగ్ పెట్టారు, మాట్లాడిన వ్యక్తి అహోబిలంలో పలానా కాంట్రాక్టర్ ఎవరో నా పేరు చెప్పా, లేకపోతే ఎమ్మెల్యే మనిషి, ఎమ్మెల్యే ఎవడో ఆ పేరు చెప్పలే కానీ ఎవడో ఎమ్మెల్యే మనిషి సరే మాట్లాడినాడు. ఓకే, ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ కాల్ రికార్డింగ్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇది ఒకవేళ ఈ టెండర్ల గురించి నువ్వు రాకుండా నువ్వు ఇక్కడ రావద్దని చెప్పిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ టెండర్లు జరిగి నెల అవుతుంది. సో నెల క్రితం జరిగినది ఇది అనుకున్నాం, 10 రోజులు 20 రోజుల క్రితం జరిగింది. ఈ ఎవరైతే వ్యక్తి బెదిరించాడని చెప్పి ఆ తమిళనాడు వాళ్ళన్నా పోయిండాలా పోలీసుల కాడికి, లేదంటే సీఈఓ అన్నా పోయిండాలా పోలీసుల కాడికి, పలానా వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి. సరే, మా ప్రభుత్వం పోలీసులు కేసులు తీసుకోలేదా అనుకున్నాం. మీడియా ఉంది కదా, నీ సాక్షి ఉంది కదా, దాంట్లో ఎందుకు వేయలేకపోయినావు నువ్వు ఈ కాల్ రికార్డింగ్? ఎప్పుడైతే ఈ సీఈఓని సస్పెండ్ చేస్తున్నారో, ఈ సీఈఓ ఎప్పుడైతే బయటికి పోతున్నాడో ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు?